నా పక్కల నా గురువు ఆయన, నా టీచర్ ఆయన అబ్దుల్ కలాం, నేను శిష్యుని. అంటే మనం అనుకుంటే, మనిషి అనుకుంటే ఏదైనా సాధించుంటు అనమాట. అన్నా బాగా వినండిరా, ఆయన ఏమనుకున్నాడు అవన్నీ చేసేసాడు అంతే. చివరికి నా చావు కూడా నేను చెప్పినప్పుడే రావాలని చెప్పాడు. నా చావు కూడా నేను ఎప్పుడు చెప్తా అప్పుడే రావాలి, అప్పటిదాకా నువ్వు రావద్దని చెప్పాడు. అంటే చావు ఆగిపోయింది, రాలా. మనం సినిమాలో చూస్తుంటాం, పోలీస్ ఆఫీసర్ అండి విక్రమ్ రాథోడ్, సావు నా ముందన్నప్పుడు నా పైన బీసం పైన చెయ్యుండాలని చెప్తుంటాడు కదా, ఆ సినిమాలో డైలాగ్. కానీ అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, నాకు పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం, నేను రాష్ట్రపతి అయినా కూడా తిరిగి నేను టీచర్గానే వెళ్తానని చెప్పారు. ఆ టీచర్గా ఎందుకంటే ముందున్నటువంటి పిల్లల లోపల అనంతమైన మార్పులు తీసుకొచ్చి నేనేం కోరుకుంటున్నానో అలాంటి నేను సమాజాన్ని చూడాలంటే నేను టీచర్గానే ఉంటాను. నీకు రాష్ట్రపతి ఇంపార్టెంటా టీచర్ అంటే నాకు టీచర్ అని చెప్పారు. మరి చావు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమని చెప్పాడు, చావు కంటే తను మాట్లాడుకున్నప్పుడు చెప్పాడట, నా చేతిలో చాక్ పీస్ ఉండాలి, నా చేతిలో బుక్ ఉండాలి, డస్టర్ ఉండాలి, నా ముందర పిల్లలు ఉండాలి, నేను లెసన్ చెప్తుంటే నువ్వు రా, నేను అప్పుడు నీకు ఎదురొస్తానని చెప్తాడు. ఆయన చావు నిజంగానే ఒక క్లాస్ రూమ్లో చెప్తుంటే చనిపోయాడు కదా. మరి తరగతి గదికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక చిన్న ఆడిటోరియం, చిన్న క్లాస్లో మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్ అంతా కూడా తరగతి గదులలో నిర్మాణం అవుతుంది. మీ చేతుల్లోనే ఈ దేశం ఉంటుంది. ఆనాడు టీచర్ చెప్పినప్పుడు శివశంకర్ సార్ కరెక్ట్గా వింటేనే ఈ ఆలోచన వచ్చింది. ఆనాడు చెప్పినప్పుడు విద్య వల్ల మహా ప్రసాదం ఇది, 10 మందికి పంచి ప్రపంచాన్ని మాస్తేనే బాగుంటుందంటే చంద్రబాబు సార్ గారికి ఆలోచన వచ్చింది. కృష్ణవేణి స్కూల్ పెట్టారు. ఈ భూమి పైన వచ్చినటువంటి మనము తిరిగి భూమికి ఏదో తిరిగి ఇవ్వాలి, ఉచితంగా ఏది తీసుకోకూడదు అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఈ ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే పచ్చగా ఉండాలి, ఈ భూమి పైన వచ్చినందుకు భూమి రుణం తీర్చుకోవాలని చెప్పి విజయ మేడం గారు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. మీరందరూ కూడా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు ఈ జీవితం అర్థమవుతుంది. కాబట్టి నాన్న మీరందరూ కూడా విద్యార్థి దశలో మీకు లేచినప్పటి నుంచి రాత్రి పోయే లోపల క్రమశిక్షణ అంటే ఒక 2 కరెక్ట్గా ఉంటే జీవితం కూడా కరెక్ట్గానే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకుంటున్నా, క్రమశిక్షణ, డిసిప్లిన్. ఎవరైతే స్కూల్ నుంచి మీ ఇంటికి వెళ్తారో, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి ముందు ఉన్నటువంటి మీ షూ ఎక్కడ వదులుతారో ఆ వదిలిన విధానాన్ని బట్టి నీ జీవితం డిసైడ్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువసేపు మాట్లాడు చిన్నపిల్లలు కాబట్టి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వదిలేసినటువంటి షూను ఎలా వదిలేశారో అలాగే కరెక్ట్ జీవితం ఉంటుంది. మీరు పోతూ ఆకలిస్తుంది మమ్మీ అనుకుంటూ ఎక్కడ పడేసుకుంటే అక్కడ పోతే మీ జీవితం అక్కడే పడేసుకుంటుంది. ఎవరు పద్ధతిగా చక్కగా పెట్టుకుంటారో వాళ్ళ జీవితం చక్కగా వెళ్తుంది, లేకపోతే జీవితం కరెక్ట్గా ఉండదు. ఒక్కడే ఒక గొప్ప గురువు వాళ్ళ ఊరికి వచ్చాడట. అక్కడ ఉన్నటువంటి ఒక మోహన్ అటువంటి బాగా డబ్బులున్న ఆయన కొడుకును పంపించారు. ఎంత డబ్బు కానీ నా కొడుకు చెప్పండి అని చెప్పారు. ఊర్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా చదువు చెప్పినటువంటి ఆ గురువు ఈయన రాగానే నాకు చెప్పండి గురువు గారు ఎంతగానో పెడతామని చెప్పారు. వెళ్ళిన వెంటనే నీకు నేను చదువు చెప్పానని చెప్పాడు ఆ గురువు. అదేంటి మాస్టారు, ఊర్లో ఎవరెవరో చిన్న వాళ్ళకి చెప్పావు, పేదోళ్ళకి చెప్పావు, అందరికి చెప్పావు, ఈ ఊర్లోనే మేము పెద్ద ఆసాములము భూసాములము, నాకెందుకు చదువు చెప్పావని చెప్పి గట్టిగా అబ్బాయి అడిగారు. నీకు చెప్పండిరా, నీకు చెప్పండి చదువు అంతే వెళ్ళిపో అన్నారు. అదేంటి గురువు గారు, పోనీ ఎందుకు చెప్పారో నా తప్పు తెలియజేయండి, నేను వెళ్తానని చెప్పారు. అప్పుడు గురువు చెప్పాడు అనమాట, బయట రూమ్లోకి వచ్చే ముందర నీ చెప్పులు అడ్డంగా విసిరేసి వచ్చావు, ఒక పద్ధతిగా వదిలి రాలేదు. ఎవరికైతే ఇంటి ముందర కరెక్ట్ చెప్పులు విడిసే విధానం లేదో వారి జీవితంలో సక్సెస్ కాదు. నువ్వు సక్సెస్ కావాలి, నీకు చెప్పులే వదిలిరానికి రాలేదు కాబట్టి నీకు చదువు చెప్పనని చెప్తాడు. నాకు అప్పు క్షమించండి గురువు గారు అని చెప్పి పోయి ఆ షూని ఆ చెప్పుల్ని కరెక్ట్ చెప్పేసి వచ్చిన తర్వాతనే పెట్టి వచ్చిన తర్వాతనే అప్పుడు టీచ్ చేస్తాడు, బోధిస్తాడు గురువు గారు. అంటే ఇక్కడ మనకి ఎంత మెసేజ్ ఉందో ఆలోచించండి. మనకు ఇంతకు కూడా గతంలో కూడా ఏ ఇళ్ళని చెప్పాలంటే ఆ ఇంట్లో ఆడమనిషి ఎలాంటిదంటే ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఈడుపులు చూసి అంటే ముగ్గులు వేసి దాన్ని బట్టి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారంటే ఏ ఇంట్లో కరెక్ట్ చెప్పులు ఉంటాయో ఆ ఇల్లు పద్ధతిగా ఉన్నట్టు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పద్ధతిగా ఉన్నట్టు. ఇది లక్షణం ఈ రోజు నేర్చుకోండి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పటి నుంచి మీ అమ్మ మీ నాన్న కరెక్ట్ చెప్పులు వదలకుండా ఫస్ట్ మీరే సెట్ చేయండి, ఆటోమేటిక్గా ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ లేవగానే మీరు
లేవగానే ఒక మంచి పని చేయండి. ఫస్ట్ మీ పడుకున్నటువంటి పరుపును మీరే చుట్టేసేయండి. ఇది ఫస్ట్ నేర్చుకోండి. లేవగానే మీరు ఏ బెడ్ మీద పడుకుంటారో ఆ బెడ్షీట్ను మీరే తీసి మీరే దాన్ని మళ్ళీ మడత పెట్టేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. ఇందాక శివశంకర్ సార్ చెప్తున్నారు, అంటే మీరు పెట్టుకున్నటువంటి మీ బాక్స్లో మీ బుక్ బ్యాగ్ ఏదైతే ఉందో 9వ నెంబర్ బుక్ చీకట్లో పోయి నువ్వు తీస్తే అది సైన్స్ నోట్బుక్ అయి ఉండాలనుకుంటే అది సైన్స్ నోట్బుక్ అయ్యే ఉండాలి. ఆధారబాధగా ఎక్కడ ఉండదు, ఇక్కడే స్టార్ట్ అవుతుంది జీవితం. మీ జీవితం మీ లైఫ్ అంతా కూడా ఎవరు బ్యాగ్ మీ బుక్ బ్యాగ్ ఉంటుందో ఆ బుక్ బ్యాగ్లో ఎవరైతే పెన్సిల్ ఎక్కడ పెట్టాలో, స్కెచ్ ఎక్కడ పెట్టాలో, మీ రబ్బర్ ఎక్కడ ఏది పెట్టాలనుకున్న ఎరేజర్ కాంచి ఎక్కడుందో అర్ధరాత్రి లేపితే మీ చెయ్యి చీకట్లో లైట్ లేకుండా పోయి తీస్తుందో వాళ్ళ జీవితం సక్సెస్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా పొద్దుగల మనకి ఎప్పుడు కూడా మీరందరూ కూడా మీ అమ్మ మీ నాయన అందరూ వాడుతుంటారు, సెల్ ఫోన్ వాడుతుంటారు. ఆ సెల్ ఫోన్ ఉన్నటువంటి చాలా మంది ఈ మధ్యన ఆ సిమ్ ఏదైతే ఉందో అందరూ కూడా ఈ మధ్యన జియో వాడుతున్నారు. ఈ జియో అనేటటువంటి ట్యాగ్ ఉన్నటువంటి మనం అందరం చూస్తున్నాం. దానికి ముఖేష్ అంబానీ మొన్న ఒక టీవీలో చెప్తున్నాడు ఆయన, సార్ మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు, ఎప్పుడు లేస్తారని ఒక ఆయన అడిగారు. నేను హాయిగా నిద్రపోతాను కానీ త్వరగా లేస్తాను. 38 సంవత్సరాలు అయింది. 38 సంవత్సరాల నుంచి నన్ను ఎప్పుడు కూడా వచ్చి సూర్యుడు నన్ను లేపలేదు, నేనే రోజు సూర్యుడు లేపుతానని చెప్తాను ఆయన. ఆలోచించండి, అంటే సూర్యోదయానికన్నా ముందు ఎవరు లేస్తారో వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు. మనకు తెలియక భూమి మీదకి ఒక భూతం అనేటటువంటిది వచ్చింది. ప్రతి ఇంటిని వెంటాడుతుంది, ప్రతి వ్యక్తిని వెంటాడుతుంది. నన్ను నిన్ను ఎవరిని వదలడం లేదు. చివరికి శివశంకర్ సార్ కూడా భయపడదు, పోలీస్ సార్ కూడా భయపడదు. ఎవరిని వదలదు. భూమి మీదకి ఒక భూతం వచ్చింది. ఆ భూతం అనేటువంటిది చిన్న పెద్ద ఎవరిని వదులుతలేదు. దాని పేరు సెల్ ఫోన్ అంటాం మనం. అవునా? ప్రతి ఇంట్లో భూతం ఉందా లేదా? ఎందుకంటే మనం ఎట్లా చూస్తాం, ఏమిరా అట్లా చూస్తున్నావు, దయ్యం పట్టినారా నీకు అంటారు. మన సెల్ ఫోన్ చూసినప్పుడు మన ముఖాన్ని బాగా ఎవరైనా బయట వాళ్ళతోటి ఒక ఫోటో తీస్తే తెలుస్తుంది నిజంగానే మనం దయ్యం అయిపోతాం. మన ముఖాన్ని ఒక్కసారి మీరు సెల్ ఫోన్ చూసినప్పుడు ఫోటో తీయించుకోండి. మీరు ఫోటో చూసినప్పుడు మీ లోపల వికృతమైనటువంటి రూపం ఉంటుంది, మీ నిజమైనటువంటి నవ్వు ఉండదు. ఎందుకంటే అది ఒక రాక్షసి, అది ఒక భూతం. కాబట్టి ఈ ప్రతిలో పీడిస్తున్నటువంటి భూతం నన్ను, నిన్ను, నా పిల్లల్ని, వీళ్ళ పిల్లల్ని, అందరినీ. కానీ ఎవరైతే ఆ భూతానికి దూరంగా ఉంటారో, ఎవరైతే ఆ భూతాన్ని వదిలించుకుంటారో వాళ్ళు మనుషులుగా మెరుగుతారు, వాళ్ళు విద్యార్థులుగా వస్తారు. గత 10 సంవత్సరాల నుంచి యావత్ ప్రపంచాన్ని భయపెట్టిస్తున్నటువంటి ఏకైక భూతం సెల్ ఫోన్. మీ నాన్న నుంచి మీరు తీసుకుంటారు, అదొక మహా అద్భుతమైనటువంటి ఒక విపణ. ఆత్మరక్షణ కొరకు లేదా భవిష్యత్తు కొరకు మీకు ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటిది సెల్. అది నిజంగా ఈరోజు మీకు ఈ క్లాస్లో మీకు అర్థం కాని లెసన్ ఉంటే మీరు అందులో బైజూస్కి వెళ్తారా, లేక ఇంకెవరు అకాడమీకి వెళ్తారా, ఎక్కడికైనా వెళ్తే ఒక్క టాపిక్ కొడితే అదే టాపిక్ మీద 10 టాపిక్లు వస్తాయి. అది సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. దాన్ని కొద్దిసేపు వింటే మనకు అర్థమవుతుంది. కానీ మనం అది వింటున్నామా? రకరకాల పిచ్చి పిచ్చి ఆటలతోటి, రకరకాల పిచ్చి పిచ్చి గేమ్స్ తోటి ఈరోజు విద్యార్థులను చూస్తున్నాం. సార్కి ఎన్నో కాంప్లైంట్స్ వస్తుంటాయి. ఇవాళ పోలీస్ స్టేషన్లో పిల్లల మీద కాంప్లైంట్ ఇస్తున్న తల్లిదండ్రులు మనం చూసాం చిన్నగా. ఎందుకంటే ఇంటికాడ సెల్ ఫోన్ పిచ్చి 10th క్లాస్ వరకు. నిన్నగాక 3 రోజుల క్రితం నారాయణ కాలేజీలో ఒక పిల్లోడు నేను ఇక్కడ బంధించారు, నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్నప్పుడు మా మంచిగా సెల్ ఫోన్ వాడేవాడిని, మా అమ్మ ఫోన్ తీసుకొని వాడేవాడిని, ఇదేంటి నాకు తీసుకొచ్చి ఒక జైల్లో పెట్టారు, ఈ బతుకు కన్నా నేను రావడం బెటర్ అని చెప్పి కంపౌండ్ గోడకి కరెంటు తీగ పట్టుకొని చచ్చిపోయారు. రీసెంట్ 3 రోజుల క్రితం మనం గమనిస్తే దీని పేపర్లు వచ్చేది. అంటే ఫోన్ మనల్ని ఎంత ఇబ్బంది చేస్తుందంటే ఆలోచించండి. అందుకే దీని పేరు ఏమన్నారంటే సెల్ అన్నారంటే ఖైదీ, మనల్ని ఖైదీలా చేస్తుంది అనమాట. సెల్లో పడేది అంటారు కదా, ఈ సెల్ అనేటటువంటి దానిది. అందుకే మనకు ఒక గొప్ప ఒక కొటేషన్ రాశారు. పుస్తకం అంటుందంట, బుక్ ఏమంటుందంటే, బాబు నువ్వు తలదించుకొని నా దిక్కు చూడు, నిన్ను జీవితాంతం తలెత్తుకునేలా చేస్తా అంటుంది పుస్తకం. ఏమంటుందన్నా అర్థమైందా? అంటే మనం కష్టపడి ఇష్టపడి తలదించుకొని పుస్తకాన్ని చదివితే అది జీవితాంతం నిన్ను ఉన్నతంగా తలెత్తుకొని తిరిగేలా చేస్తున్నా అని అంటుంది. మరి అదే సెల్ ఫోన్ ఏమంటుందంటే, బాబు పాప నువ్వు తలదించుకొని నన్ను చూడు, జీవితాంతం నేను తలదించుకునేలా చేస్తా అని అంటే సెల్ ఫోన్. ఇప్పుడు గమనించండి, ఏది మంచిది? పుస్తకం మంచిదా, సెల్ ఫోన్ మంచిదా? కదా. కాబట్టి
ఎన్ని వచ్చినా, ఎన్ని సీడీలు వచ్చినా, ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో పుస్తకాన్ని మించింది ఇంకోటి రాలేదు, రాదు కూడా. మనం అనుకుంటే రోజు చూస్తున్న మా టీచర్లు కూడా గమనిస్తుంటారు, వాళ్ళ సెల్ ఫోన్లలో, వాట్సాప్లలో వందల కొటేషన్లు వస్తాయి, ఒక్క కొటేషన్ కొట్టుకున్నారు. కానీ స్వామి వివేకానందనో లేకపోతే ఠాగూర్ గారు ఒక్క కొటేషన్ చెప్తే, ఒక పుస్తకంలో రాస్తే అది ఇప్పటి కూడా జనగణన మర్చిపోలేదు. మనము ఏది మన జీవితంలో ఏది మర్చిపోము. అంటే అక్షరానికి ఉన్న గొప్పతనం అది, పుస్తకానికి ఉన్న గొప్పతనం అది. కాబట్టి మీరందరూ కూడా ఒక వ్యసనానికి గురిగాండి. ఇప్పటి నుండి చిన్నపిల్లల్లో, నేను మొన్న లండన్కి వెళ్తే ఆ దేశం లోపల నేను చాలా విచిత్రం అనిపించింది. మనకు తెలిసినటువంటి చంపాపేటలో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి అక్కడ చదువుతుంది. తను చదువుతున్న క్లాస్ ఏదంటే 6th క్లాస్. 6th క్లాస్కి అమ్మాయి 7 పుస్తకాలు రాసింది. 7 పుస్తకాలు రాసింది 6th క్లాస్ అమ్మాయి. 7 బుక్స్ రాసింది. ప్రపంచం లోపల ఏ దేశమైనా పుస్తకానికి దగ్గరగా ఉందంటే అది ఒకే ఒక దేశం, ఇంగ్లాండ్. ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఇంట్లో లైబ్రరీ ఉంటుంది. ఎవరు రూమ్కి పోయినా కూడా ప్రతి ఇంట్లో లైబ్రరీ ఉంటుంది. రోజు ఒక 10 పేజీలు చదవని ఎవరు పడుకోరు కూడా. అక్కడ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయి ఎన్విరాన్మెంట్ పైన, నేను చాలా ఎన్విరాన్మెంట్ పైన సర్వీస్ ఇస్తుంటాను. నేను ఆ అమ్మాయిని ఎవరో చెప్తే నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 7 పుస్తకాలు, అసలు నీటిని ఎట్లా పొదుపు చేయాలి, చెట్టు ఏం చేస్తుందని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి దానికి అమ్మాయి ఎంత స్టోరీ రాసిందంటే, మీరు గూగుల్కి వెళ్తే మీరు కూడా రాయొచ్చు. మనకి ఎన్ని చెట్లు, ఈ మేడం ఎందుకు తపన పడుతుంది, ఎందుకు తాపత్రయపడుతుంది అంటే, భారతదేశం లోపల ఒక మనిషికి 48 చెట్లే ఉన్నాయట. 48 చెట్లతోటి ఎట్లా బతుకుతాం మనం? ఇలా వర్షం రావాలంటే ఇప్పటికి మనకు ఇంపార్టెంట్ ఏవైతే కాలం ఉందో, రోహిణి కార్తె అనేది వెళ్ళిపోయింది, కృష్ణ కార్తె వెళ్ళిపోయింది, మృగశిర కార్తె వెళ్ళిపోయింది, ఆరుద్ర వచ్చేసింది. ఆరుద్ర వచ్చేసినా కూడా ఇప్పటి వరకు పల్లెల్లో వర్షాలు లేవు. ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి కొంత కాలుష్యం, పర్యావరణ మిక్స్డ్తో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. కానీ నేను నిన్న మహబూబ్ నగర్ వెళ్ళాను, మీరు కర్నూలు వెళ్ళాను, ఎక్కడ వెళ్ళి కూడా వర్షాలు లేవు, బాధపడుతున్నారు. దాన్ని ఎలా చేయాలనేటటువంటి రీసెర్చ్ కూడా ఆ అమ్మాయి లోపల వచ్చిందంటే, మీరు ఇక్కడ కూర్చున్న చిన్నారులందరూ కూడా మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. మీ చంద్రబాబు సార్కి ఒక 10 పేజీలు ఈ స్కూల్లో చూస్తే ఎన్నో ఉన్నాయి. నాకు ఇక్కడ కొటేషన్లు కావచ్చు, ఏదైనా గ్రీనరీ పిల్లలు ఆడుకునే పొలం లాగా కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. ఒక 10 పేజీల మీద స్టోరీ రాయింది. మీ సారే మీకు బుక్ వేపిస్తారు. మా కృష్ణవేంటి స్కూల్ నుంచి నేను వేపిస్తాను. మీ టీచర్లు ఇక్కడ ఉన్నారు, మీ టీచర్ల దగ్గరికి వచ్చి నాకు ఆలోచన వచ్చింది మేడం, నేను దీనిపైన ఒక చిన్న ప్రాజెక్టు చేశాను, 20 పేజీలు రాశాను మేడం అని చెప్పి, మీరు మంచిగా కంపోజ్ చేసి ఒక 20 పేజీలు తీసుకురండి, దాన్ని బుక్ చేసి ఈరోజు మొత్తం అందరికి ప్రపంచానికి పరిచి పెడతారు, లేదా యూట్యూబ్లో పెడతారు, లేదా గూగుల్లో పెడతారు. మా స్కూల్ కృష్ణవేంటి స్కూల్ ఇలా చేసిందని చెప్పి. అలాంటి మీకు స్కూల్కి పేరు ఎప్పుడు వస్తుంది? స్కూల్ పెద్ద బిల్డింగ్లు ఉంటే రాదు. ఇంత చిన్న స్కూల్ ఉన్నా కూడా చిన్న స్కూల్లో పెద్ద ఆలోచన చేస్తారు.